మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేసినా ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా వరకు అవసరం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంతో పాటుగా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా బంధువర్గంతో కావచ్చు, కలీగ్స్తో కావచ్చు, మాట్లాడేటప్పుడు వారి సహకారాన్ని కాంక్షించినప్పుడు వారితో మంచి సమన్వయంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉంటూ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాంఘిక సంబంధాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారి అంశాలు కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, నూతన పెట్టుబడులు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా నూతన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమతో పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సంఘంలో పలుకుబడి గుర్తింపు కలిగిన వ్యక్తుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో వీలైనంత వరకు తగు జాగ్రత్తలతో నిదానంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒకటి ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా బంధువర్గంతో ఘర్షణలు అధిగమించాలి. ఆలోచనలని మీరు మాట్లాడేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీలలో నెగ్గడానికి విశేషంగా శ్రమపడడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈరోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ముఖ్యంగా మీనరాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి, పెద్దలు మొదలైన వారితో చర్చలు జరుపుతారు. అదేవిధంగా తమ యొక్క స్వగ్రామాన్ని సందర్శించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో, అదేవిధంగా బిజినెస్ పీపుల్తో కావచ్చు, లేకపోతే గుర్తింపు పొందిన వ్యక్తులతో కావచ్చు మంచి నిర్ణయాలు తీసుకొని మీ యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. గృహ సౌకర్యాలు, గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఆ విషయాల్లో విజయం సాధించే దిశగా చేసే ప్రయత్నాల్లో వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కొంతవరకు తగ్గించినా గృహపరమైన విషయాల్లో సౌకర్యాలు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి.